శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం మరో 24 గంటల్లో జరగబోయేది ఇదే. ఎప్పుడూ లేని విధంగా ఈ యొక్క కుంభరాశి వారు వారి జీవితంలో అతి పెద్ద అద్భుతాలు చూడబోతూ ఉన్నారు. అయితే ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలో మరో 24 గంటల్లో జరగబోయే ఆసక్తికరమైన విషయం ఏమిటి? వీరి జీవితం అనేది మరో 24 గంటల్లో ఏ రకంగా మారబోనున్నది? అలాగే ఈ దేవతారాధన ఈ యొక్క కుంభరాశి వారికి వీరి జీవితంలో మరింత మేలు కలగజేస్తుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి. ఈ యొక్క కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు. రాశి చక్రంలో ఈ యొక్క కుంభరాశి 11వ రాశి. ఇక ముఖ్యంగా ఈ కుంభరాశిలో పుట్టిన వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. ఇక వీరు చేపట్టేటటువంటి ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి కార్యదీక్ష, కార్యదక్షత ఎక్కువగా ఉంటుంది. మంచి చెడులను ఆలోచించిన తర్వాతనే ఏ పనైనా మొదలు పెడతారు. ఇక ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా అతీంద్రియ విద్యపై ఆసక్తి ఉంటుంది. కాబట్టి వీరికి కొన్ని సూచనలు తెలుస్తాయి. ఇక కుంభరాశి వారు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు. ఎటువంటి ఆశ లేకుండా పనులను పూర్తి చేస్తారు. తమ యొక్క ఆలోచనలను ఎవ్వరికీ సెస్సేమీరా తెలియనివ్వరు. అలాగే తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవ్వరికీ చెప్పుకోరు. ఇక కుంభరాశి వారు ఎప్పుడూ రహస్యంగానే ఉంటారు. అంటే వారి జీవితంలో జరుగుతున్న అలాగే జరగబోయే విషయాల పట్ల వారికి తెలిసినా కూడా కొంచెం రహస్యంగా ఉండడానికి ఇష్టపడతారు. ఇక కుంభరాశి వారి జాతకం ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఈ నవంబర్ 15వ తేదీన కార్తీక పౌర్ణమి తర్వాత నుండి కూడా వీరి యొక్క జీవితం అనేది దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంది. ఇక కుంభరాశి వారు సున్నిత స్వభావులుగా ఉంటారు. కాబట్టి వీరిని ఏ చిన్న మాట అన్నా కూడా వీరు నొచ్చుకుంటారు. అదేవిధంగా కొన్ని విషయాల్లో వీరు వెంటనే నిర్ణయాలు తీసుకోలేరు. కనుక ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక వీరు ఊగిసలాడుతూ ఉంటారు. దీని ఫలితంగా కొన్నిసార్లు వీరు విచిత్రమైన ప్రమాదంలో చిక్కుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కుంభరాశి వారిలో కొంతమంది సన్నగా పీలగా ఉన్నా కూడా వారిలో ఆకర్షణీయమైన గుణగణాలు మెండుగా ఉంటాయి. అంటే ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తారు. మంచి ఎత్తుల్లో, తెల్లని రంగుల్లో, చూడగానే ఇట్టే ఆకట్టుకునే ఆకృతి అనేది వీరి సొంతం. ఇక కుంభరాశి వారు అందరికీ కూడా సహాయం చేసే గుణాన్ని అధికంగా కలిగి ఉంటారు. ఈ రాశి వారిని అందుకే చాలామంది ఇష్టపడతారు. ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం కానీ, ఎదుటి వారిని చులకనగా చూడటం కానీ వీరికి అస్సలు నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి ఈ రాశివారు ఎక్కువగా ఇష్టపడతారు. ఇక కుంభరాశి వారు తాము చేసేటటువంటి పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఇంటి భోజనం అంటే చాలా ఇష్టం. అలాగే ఇంట్లో వ్యక్తులు వండి తినిపిస్తే ఇంకా ఇష్టం. ఇక కుంభరాశి వారు అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నిస్తారు. కాకపోతే ఎక్కువ కాలం వారి క్రమశిక్షణ నిలవలేని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి. కుంభరాశి వారికి ఆవేశం, ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే మనస్తత్వం లాంటి ప్రమాదం ఇబ్బందికరమైన పరిస్థితులకు దారితీస్తాయి. ఇక కుంభరాశి వారు సాంకేతిక విద్య, వైద్య విద్యల్లో బాగా రాణిస్తారు. ప్రజా సంబంధాలకు సంబంధించిన కొన్ని వ్యాపకాలలో వీరు అనుభవాన్ని, నేర్పును కలిగి ఉంటారు. వీరి కుటుంబ విషయాలు కూడా తర్వాత నిదానంగా సర్దుకుంటాయి. ఈ రాశి వారికి అవసరమైన సమయంలో ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు మాత్రం వీరి చుట్టూ ధనం ఎక్కువగా ఉంటుంది.
ఆత్మీయులు, స్నేహితులు అవసరాలకు డబ్బు సర్దుబాటు చేసి వీరి ఉన్నతికి తోడ్పడతారు. కుంభరాశి వారు సమాజంలో ఉన్నత స్థానాల్లో, గౌరవ స్థానాల్లో ఉన్నవారి వల్ల వీరు ఒక్కోసారి అన్యాయానికి గురవుతారు. ఇక ఈ రాశివారు ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని రకాల ఇబ్బందులు అనేవి వస్తాయి. వీరు చర్చించి తీసుకునే నిర్ణయాలు మీకు ఎంతో మేలు చేస్తాయి. సమాజంలో పేరులేని వారిని గౌరవించి విమర్శలకు కూడా గురవుతారు. తన సంతానం, ఆత్మీయులు అలాగే సొంత వారు చేసేటటువంటి తప్పులు వీరికి ఎప్పుడు తప్పులుగా కనిపించవు. వారిని రక్షించడానికి వీరి ప్రయత్నం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. లాభం, పేరు వస్తాయి. సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతారు. భూముల విలువ పెరగడం వల్ల కుంభరాశి వారు అతి తొందరగా ధనవంతులవుతారు. అయితే వీరు తమ వ్యాపార కూడలని అద్దెకిచ్చి అదృష్టాన్ని వీరు జార విడుచుకుంటారు. కుంభరాశి వారు అదృష్టం వల్ల మంచి ఉన్నత స్థితికి చేరుకుంటారు. అయితే వీరికి ఉన్న స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది. ఖచ్చితంగా కూతురి జీవితం పట్ల ఎంతో నమ్మకంగా ఉంటారు. ఇక కుంభరాశి వారి జీవితం ప్రారంభంలో మీరు తెలిసి తెలియక తీసుకున్న కొన్ని నిర్ణయాలు మంచికి దారితీస్తాయి. ఇక కుంభరాశి వారు అందలం ఎక్కించిన అసమర్థులైన చిన్నపాటి వ్యక్తులే వీరికి ప్రత్యర్థులు అవుతారు. ఇక ఈ రాశివారు పోటీ లేని చోట్ల కూడా వీరి మంచితనంతో పోటీదారులను కొని తెచ్చుకుంటారు. కుంభరాశి వారికి ఇతరుల ఎత్తులను చిత్తు చేసే సామర్థ్యం ఉంటుంది. అయినా కూడా కొన్ని సందర్భాల్లో స్వయంకృతాపరాధాన్ని సరిదిద్దుకోలేకపోతారు. వీరు కోల్పోయిన ధనం, పదవి ఇతరులు వీరి కారణంగానే పొందారనే పేరు కూడా వస్తుంది. కుంభరాశి వారికి భాగస్వామ్య వ్యాపారం కొంతకాలమే లాభిస్తుంది. వీరి యొక్క హస్తవాసి మంచిదనే పేరు కూడా వస్తుంది. సోదర వర్గానికి సాయం చేయడం వల్ల కూడా మరో వర్గానికి వీరు దూరం అవుతారు. ఇక కుంభరాశి వారికి అప్పుల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి. ముఖ్యంగా కోర్టు వ్యవహారాలలో అపజయం ఎదురవుతుంది. ఆత్మీయ వర్గం ద్రోహం చేస్తే తప్ప మరే విషయానికి వీరికి లోటు అనేదే ఉండదు. కుంభరాశి వారు ఆధ్యాత్మిక పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా అనేక రంగాలలో అనుభవం గడిస్తారు. ఈ రాశివారు ఎదుటివారి మనస్తత్వాన్ని తేలికగా గ్రహిస్తారు. వీరికంటే కూడా వెనక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగిన దీర్ఘకాలంలో వారిని వీరు అధిగమించే సామర్థ్యం ఈ రాశి వారికి ఉంటుంది. ఇక కుంభరాశి వారు పెద్దలు ఇచ్చిన ఆస్తిని పోగొట్టుకున్నా కూడా వీరు స్వశక్తితో సంపాదించుకున్న ఆస్తి వీరికి చిరకాలం ఉంటుంది. ఈ రాశివారు కొన్నిసార్లు శత్రువుల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. పరాయి వారి వల్ల ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు. అయినా కూడా వారి వల్ల కొన్ని ఇబ్బందులు ఖచ్చితంగా ఎదురవుతాయి. ఇక కుంభరాశి వారు ముక్కుసూటిగా ప్రవర్తించేటటువంటి ప్రవర్తన వల్ల వీరికి శత్రువులు ఎక్కువగా తయారవుతారు. మిత్రులు కూడా ఒక్కోసారి శత్రువులుగా మారే అవకాశం కూడా ఉంటుంది. అయినా కూడా తమ ఆలోచనను ఎప్పటికీ మార్చుకోలేరు. అదేవిధంగా వీరిలో ఉన్న నిర్లక్ష్య వైఖరితో పాటుగా పట్టుదల కూడా ఎక్కువగానే ఉంటుంది. ఫలితంగా వీరు అనవసరమైన చిక్కుల్లో, సమస్యల్లో తరచుగా చిక్కుకుంటారు. ఇక ఈ యొక్క కుంభరాశి వారిది వాయుతత్వపు రాశి. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఆలోచన చేస్తూనే ఉంటారు. ప్రణాళికలు రచించడం, పథకాలు వేస్తూ ఉంటారు. కానీ అవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయి అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు. కుంభరాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. కొత్త పథకాలను తయారు చేయడం కోసం ఈ రాశివారు ఎంతోమంది వ్యక్తులను కలుస్తూ ఉంటారు. కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి వీరికి చాలా ఇష్టంగా ఉంటుంది. ముఖ్యంగా కొత్త ప్రదేశాలు సందర్శించడం అంటే వీరికి ఎంతో ఇష్టం. ముఖ్యంగా కుంభరాశి వారు తమ ప్రేమను ఎదుటివారికి ఎలా చెప్పాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. ఇక వీరి దగ్గరి బంధువులకు, స్నేహితులకు వీరి మీద ఎలాంటి ఆపేక్ష అనేది ఉండదు. ఇక కొత్తగా పరిచయమైన వారు మాత్రమే వీరిని బాగా గౌరవిస్తారు. కుంభరాశి వారికి భాగస్వామ్యము కొంతకాలం వరకే లాభిస్తుంది. వారి హస్తవాసి మంచిదనే పేరు కూడా వస్తుంది. అయితే వీరికి ఆత్మీయ వర్గం ద్రోహం చేస్తే తప్ప ఏ విషయానికి లోటు అనేది ఉండదు. కుంభరాశి వారికి ఆధ్యాత్మిక పరంగా అలాగే వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాలలో అనుభవాన్ని గడిస్తారు. వ్యాపారంలో ఉన్నతమైన శిఖరాలను అందుకుంటారు. అయితే ఈ కుంభరాశి జాతకులు ఏ పనైనా మనస్ఫూర్తితో చేస్తే వీరి జీవితంలో పట్టిందల్లా బంగారమే అవుతుంది.
ఇక కుంభరాశి వారికి ఉండే ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడి అనుకూల పరిస్థితులు కలగడానికి, అలాగే వీరి జీవితంలో ఎటువంటి నష్టాలు, కష్టాలు, ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండడానికి రాష్ట్రాధిపతి అయిన శని భగవానునికి శనివారం రోజున నల్ల నువ్వులు, బెల్లం కలిపిన ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టాలి. అలాగే నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. అదేవిధంగా తీపితో చేసిన వంటకాన్ని ప్రసాదంగా పంచిపెట్టాలి. అలాగే హనుమాన్ చాలీసా పఠించాలి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వీరికి ఎంతగానో మేలు చేస్తుంది. ముఖ్యంగా కుంభరాశిలో పుట్టిన వారు కుబేర కంకణం ద్వారా అనేక శుభాలను వీరి జీవితంలో పొందుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.